అమరావతిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రాజెక్ట్ దసపల్లా హోటల్ అమరావతి. షాకుమూరు వైపు నిర్మాణంలో ఉన్న ఈ భారీ హోటల్ ప్రాజెక్ట్ ప్రస్తుతం గ్రౌండ్ రియాలిటీలో ఎలా ఉంది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది సాధారణ హోటల్ ప్రాజెక్ట్ కాదు. సుమారు 200 కోట్ల పెట్టుబడితో నిర్మాణం జరుగుతుందనైతే సమాచారం ఉంది. లగ్జరీ హాస్పిటాలిటీ సెగ్మెంట్లో అమరావతికి ఇది ఒక పెద్ద ఎడిషన్గా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం సైట్ దగ్గర చూస్తే బౌండరీ మేకింగ్, ల్యాండ్ లెవెలింగ్, ఇంకా భారీ మెషినరీ మూమెంట్ అయితే కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఫౌండేషన్ రిలేటెడ్ వర్క్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. గ్రౌండ్ విజువల్స్లో స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయిన స్థితిలో లేదు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ నిర్మించబోయే స్ట్రక్చర్ 2 సెలార్లు, గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు 12 అంతస్తుల వరకు ఉండొచ్చు అని అయితే సమాచారం ఉంది. 150కి పైగా లగ్జరీ రూమ్స్, బ్యాంకెట్ హాల్స్, రెస్టారెంట్స్, స్విమ్మింగ్ పూల్, బిజినెస్ లాంగ్ వంటి ఫెసిలిటీస్ కూడా ప్లాన్ చేస్తున్నారని అయితే చెప్తున్నారు. ఇది కేవలం ఒక హోటల్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, అమరావతి మీద ప్రైవేట్ ఇన్వెస్టర్స్ మళ్ళీ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారనే సంకేతంగా చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా అమరావతిలో చాలా ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్స్ వరకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు స్లోలీ గ్రౌండ్ మీద యాక్టివిటీ కనిపించడం డెవలప్మెంట్ సపోర్ట్స్కి బూస్ట్ ఇస్తుంది. ఇక్కడ ప్రస్తుతం రియాలిటీ ఏంటంటే సైట్లో యాక్టివిటీ ఉంది, వర్క్స్ కూడా పూర్తిగా ఆగిపోలేదు. కానీ ప్రాజెక్ట్ ఫుల్ కంప్లీషన్ స్టేజ్కి చేరుకోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఇక అమరావతిలో ప్యారలల్గా రోడ్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్, ప్రైవేట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ వేగం పెంచుకోవడంతో హాస్పిటాలిటీ సెక్టార్ కూడా యాక్టివ్ అవుతుంది. ఈ దసపల్లా హోటల్ పూర్తయితే బిజినెస్ మీటింగ్స్, పొలిటికల్ ఈవెంట్స్, టూరిజం, లగ్జరీ స్టే కోసం అమరావతికి ఒక ప్రీమియం గుర్తింపు వచ్చే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అమరావతి అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.